క్రైస్తవ వనిత క్రీస్తే నీకు ఘనత వనిత క్రైస్తవ వనిత క్రీస్తే నీకు ఘనత కలదు నీకెంతో బాధ్యత కలదు నీకెంతో ధన్యత కలదు నీకెంతో బాధ్యత కలదు నీకెంతో ధన్యత వనిత క్రైస్తవ వనిత క్రీస్తే నీకు ఘనత వనిత క్రైస్తవ వనిత క్రీస్తే నీకు ఘనత ధర క్రీస్తు సంఘమునందు వికసించిన కుసుమము నీవు ధర క్రీస్తు సంఘమునందు వికసించిన కుసుమము నీవు క్రీస్తేసు పరిమళములన్ వెదజల్లుము నిరతము నీవు క్రీస్తేసు పరిమళములన్ వెదజల్లుము నిరతము నీవు వనిత క్రైస్తవ వనిత క్రీస్తే నీకు ఘనత వనిత క్రైస్తవ వనిత క్రీస్తే నీకు ఘనత సుగుణాల రాశివి నీవు విలువైన ముత్యము నీవు సుగుణాల రాశివి నీవు విలువైన ముత్యము నీవు ప్రభువేచిన రక్షణ దీపం వెలిగించుము నీ గృహమందు ప్రభువేచిన రక్షణ దీపం వెలిగించుము నీ గృహమందు వనిత క్రైస్తవ వనిత క్రీస్తే నీకు ఘనత వనిత క్రైస్తవ వనిత క్రీస్తే నీకు ఘనత ప్రియుడేసుని ప్రేమామృతము అందించు పాత్రవు నీవు ప్రియుడేసుని ప్రేమామృతము అందించు పాత్రవు నీవు సువార్తకు పత్రిక నీవై సంపాదించుము ఆత్మలను సువార్తకు పత్రిక నీవై సంపాదించుము ఆత్మలను వనిత క్రైస్తవ వనిత క్రీస్తే నీకు ఘనత వనిత క్రైస్తవ వనిత క్రీస్తే నీకు ఘనత కలదు నీకెంత ధన్యత కలదు నీకెంతో బాధ్యత కలదు నీకెంతో ధన్యత కలదు నీకెంతో బాధ్యత వనిత క్రైస్తవ వనిత క్రీస్తే నీకు ఘనత వనిత క్రైస్తవ వనిత క్రీస్తే నీకు ఘనత క్రీస్తే నీకు ఘనత క్రీస్తే నీకు ఘనత. గ్లోరీ టు ద జీసస్. హల్లెలూయా. క్రీస్తు నాకు ఘనత అందుకున్న వాళ్ళు రెండు చేతుల పైకి దేవుని స్తోత్రం. ఓ గ్లోరీ. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా.
క్రీస్తుని మనకి ఘనతగా పెట్టుకుంటే ఎప్పుడు బాధపడం. ఎప్పుడు మన్నయ్య వచ్చి పలకరించలేదని బాధపడం, వాళ్ళు నాకు అది పెట్టలేదని బాధపడం, అమ్మోళ్ళు పిలిచి నాకు ఇది చేయలేదని బాధపడం, నా భర్త నన్ను ఆనర్ చేయలేదని బాధపడం. క్రీస్తు ఘనతగా మనం పెట్టుకుంటే అన్నీ అందులోనే ఉంటాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ ఉద్యమం ఆఖరి దాకా ఉండను గాక. ఆమేన్. ఓకే, దేవునికి స్తోత్రం. మరి మన మధ్య ఉన్నటువంటి తల్లిగారు వచ్చి కొద్దిసేపు మనకి మంచి మాటలు, ఎందుకంటే తల్లిగారు హైదరాబాదులో మరి స్త్రీల కూడికలో చాలా మంచి, ఆవిడ ప్రెసిడెంట్గా చేశారు, చాలా పెద్ద పెద్ద సంఘాల వాళ్ళని సెక్రటరీగా చేశారు, మంచి సింగర్, చక్కటి వర్తమానం. కొద్దిసేపు ఒక 10 నిమిషాలు, ఎందుకంటే వారు వచ్చేసారు కనుక ఒక్క 10 నిమిషాలు మనల్ని గ్రీటింగ్స్ చెప్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉన్నారు ఇవాళ? చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే దేవుని యొక్క పరిశుద్ధాత్మ మన మధ్య సంచరిస్తుంది కాబట్టి మనము భయముతో భక్తితో దేవుని సన్నిధానములో సంతోషంగా ఉండాలి. అప్పుడు దేవుడు కూడా మనల్ని చూసి ఆనందిస్తూ ఉంటాడు. అమ్మగారు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు. మరి అమ్మగారు అయ్యగారు కలిసి 25 సంవత్సరాల క్రితం 2000 సంవత్సరంలో ఈ సంఘాన్ని ఇక్కడ స్థాపించి ఫిబ్రవరి మాసంలో మరి దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి వారి అమ్మగారికి ఇచ్చినటువంటి మరి దర్శనం ద్వారా మరి అయ్యగారు ఉద్యోగం చేసుకుంటున్నా కానీ అయ్యగారితోటి అమ్మగారు మాట్లాడి, అయ్యా నీ ద్వారా ఇక్కడ దేవుడు గొప్ప కార్యాలు నిన్ను వాడుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు, నీ ద్వారా గొప్ప కార్యాలు చేయటానికి ఆయన నాకు దర్శనాన్ని కలుగజేశాడని చెప్పినప్పుడు ఆశ్చర్యపోయారు. కానీ రాను రాను తన భార్య మరి అమ్మగారు అంటే అమ్మగారి యొక్క అమ్మగారు ప్రార్థనల ద్వారా మరి ఈ సంఘం ఇక్కడ స్థాపించబడిందని నేను చెప్పకుండానే చెప్తున్నాను. ఎందుకంటే ఇది దేవుని పరిశుద్ధాత్మ కార్యం, ఆయన సంకల్పం. ముందుగానే సమస్తాన్ని ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు. అందుకని 2000 సంవత్సరంలో మరి వీరిని ఏర్పాటు చేసుకుని ఆయన పిలిచిన పిలుపుకు తగినట్టుగా